అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముమ్మడి సాయికృష్ణ, మా తండ్రి గారి పేరు ముమ్మడి గోపాలకృష్ణ. మేము మోత్యంతల గ్రామస్థలం. నారాయణ స్వామి గారి ఆశ్రమం కొరకు మా తండ్రి గారు మౌన పోరాటం చేస్తున్నారు. అక్కడ గోదల పుల్లారెడ్డి, గోదల మహేంద్ర అనే వ్యక్తులు స్వామివారి అల్లుడు, వాళ్ళ కుటుంబ సభ్యులు. వారిని మా తండ్రి గారు అక్కడ ఉండమని చెప్పగా వారు అక్కడ అమ్మవారి పేరు మీద ధర్మ సొమ్మును వసూలు చేసి వడ్డీలకు మార్చుకుంటూ, అడిగితే లెక్కలు ఏమి చెప్పకుండా ఆ సొమ్మును వారి సొంత ఖర్చులకై వినియోగించుకుంటూ అందరికీ అన్యాయం చేస్తున్నారు. ధర్మం సొమ్ము తింటూ వచ్చిన వారికి అన్నదానం చేయకుండా వారి సొంత ఖర్చులకై వినియోగించుకుంటున్నారు. ఇందుకొరకు మా తండ్రి గారు న్యాయం కోసం మౌన దీక్ష చేపట్టారు. అంతేకాక ఆ స్థలం మాదంటూ, మాకు గవర్నమెంట్ ఇచ్చిందంటూ చెప్తూ అందరినీ మోసగిచ్చుతున్నారు. మా దగ్గర పొలం సెటిల్మెంట్ కాగితాలు అన్నీ ఉన్నాయి. అవి ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి చూపించి వారి ద్వారా కోర్టుకు కేసు వేశాము. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా వచ్చింది. అది ఎస్ఐ గారికి ఇచ్చి ఎంఆర్ఓ గారికి చూపించి వారి దగ్గర సమ్మతి తీసుకున్నాము. అయినను వాళ్ళు ఖాళీ చేయకుండా అక్కడే ఉన్నారు. మాకు న్యాయం కోసం మా తండ్రి గారు ధర్మ పోరాటం చేపట్టారు. నా పేరు గోపాలకృష్ణ అండి. నేను ఇక్కడ వింజమూరులోనే ఇక్కడ ఈ పొలం కొనుక్కొని ఒక గాలపం రావణగారెడ్డి దగ్గర ఈ పొలాన్ని మేము కొనుగోలు చేశాము. అందులో మధ్యలో ఉన్నటువంటి 39 సెంట్లలో అమ్మవారి గుడి నిర్మించుకొని ఉన్నాము, మా అన్నగారు నేను. తర్వాత గుడి నిర్మించిన కొద్ది కాలానికి మా అన్నగారు సమాధి అయితే మా అన్నగారి సమాధి కూడా అక్కడే కట్టున్నాను. మా అన్నగారి సమాధి అయిన 3 సంవత్సరాలకి మా గురువు గారు సమాధి అయ్యారు.
మన వింజమూరు పట్టణంలో ఉన్నటువంటి కర్ణాటి నరసారెడ్డి గారు గ్రామం మీద తీర్పు చేసి ఈ బిడ్డకే దక్కాలాయనని నా గురువు గారిని నాకు అప్పచెప్పారు గుడి కట్టుకోమని. నేను గుడి నిర్మిస్తూ అప్పు చేసి పొలం కూడా తాకట్టు పెట్టే ఉన్నాను శివయ్య. ఇప్పటికి 40 లక్షలు అయింది వడ్డీతో పాటు. ఇప్పుడు అప్పు కూడా తీర్చలేదు, కోర్టు నుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి. అయినా కానీ 10 మందికి అన్నదానం జరగాలని సత్సంకల్పంతో ఉన్నటువంటి వాళ్ళు అన్నదానం చేయట్లేదని, 10 మందికి అన్నదానం జరగాలని వాళ్ళు ఖాళీ చేయమంటే కోర్టుకు పోయి తెచ్చుకుంటే తప్ప మేము ఖాళీ చేయము, మాకు రాసి ఇచ్చేసిండ్రు, మా నాన్న కాబట్టి మాకే పెట్టడం, మీకు ఎవరికి సమాధానం చెప్పము అని కరాఖండిగా చెప్పారు. అప్పుడు నేను పోలీసు వారిని ఆశ్రయించినా, ఎంఆర్ఓ ఆఫీసుని ఆశ్రయించినా కానీ వాళ్ళు కోర్టుకు వెళ్ళమని చెప్పారు. కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కానీ వాళ్ళని ఖాళీ చేయమని, వాళ్ళని ఖాళీ చేయించడం నా వల్ల కాలేదు పరమాత్మ. అందువల్ల అందరి సహకారం కోరుతూ మన వింజమూరు పోలీస్ స్టేషన్ పక్కన నిరాహార దీక్షకు కూడా కూర్చోవడం జరిగింది. పక్క రోజు ఉదయాన్నే పోలీసు వారు నన్ను బలవంతంగా అక్కడ ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరు ఇక్కడ ఉండకూడదని ఖాళీ చేయించారు. కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మా ఇంటి దగ్గర కూర్చొని నేను నిరాహార దీక్షను కొనసాగిస్తూ ఉన్నాను. దయచేసి నా విన్నపం, ఆ నిత్యాన్నదానం కోసం ఆశ్రమం కోసం స్థలం ఇచ్చినాము, వాళ్ళకి స్థలం లేదు కదా, ఆశ్రమం కోసం స్థలం ఇచ్చినాము. ఆ స్థలాన్ని ఆశ్రమానికి 10 మందికి వినియోగించేలా చూడాలని, ఒకరి సొంతం కాకుండా కాపాడాలని 10 మందికి కోరుకుంటూ, ఎవరు ఏ సహాయం చేయదలిచినా కానీ అన్నదాన అకౌంట్కి వేయండి. ఒకరి వ్యక్తుల పేర్లు విందేసి అకౌంట్లలో డబ్బులు వేస్తే అవన్నీ కూడా దుర్వినియోగం అవుతాయి. ఎక్కడైనా కానీ స్వామివారికి అకౌంట్ ఓపెన్ చేసి ఉన్నారు, అమ్మవారి పేరు మీద, స్వామివారి పేరు మీద. ఆ అకౌంట్కి డబ్బులు వేయండి, విరాళాలు వేయండి. వాళ్ళు వ్యక్తిగతంగా జి మహేందర్ రెడ్డి పేరు మీద అకౌంట్లు ఓపెన్ చేసి అమ్మవారికి కట్టిస్తూ ఉన్నారు. మేము అవి కడతాం, ఈ కడతామని లక్షల్లో విరాళాలు వసూలు చేశారు. దయచేసి మోసపోవద్దు, అకౌంట్కే వేసి మీరు వేసినటువంటి పై డబ్బులను కూడా తిరిగి అడగండి. వేసినటువంటి వారిని ఏమి చేశారు, మా డబ్బులు మేము వేసి విరాళాన్ని ఏం చేశారని అడగండి. అడిగినప్పుడే మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తీసుకున్న వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ధర్మం చేసినామో అయిపోద్దిలే అనుకుంటే అది దుర్వినియోగం అవుతుంది. దయచేసి గమనించగలరు. నారాయణ. మాడిచింతలపాలెం గ్రామంలో నారాయణ స్వామి అనే ఆశ్రమాన్ని నియమించినటువంటి వ్యక్తి ముమ్మడి గోపాలకృష్ణ వాళ్ళ అమ్మగారు నియమించారు. వాళ్ళ పొలంలో ఆయన తను వదిలినాక ఆయన గుడి కట్టుకొని జీవిస్తూ ఉండగా కొంతకాలానికి స్వామివారి అల్లుడు చింతలపాలెం గోదల పుల్లారెడ్డి అనే వ్యక్తిని అక్కడ ఉండమని నియమించాడు కొద్ది రోజులు. వాళ్ళు 10 సంవత్సరాలు ఉండగా ఆ పొలాన్ని ఆక్రమించుకొని ఇది మాది అని వ్యతిరేకించారు ముమ్మడి గోపాలకృష్ణని. అప్పుడు పోలీసు వాళ్ళని ఆశ్రమించారు. పోలీసు వాళ్ళు ఇది ఎంఆర్ఓ గారిని ఆచరించాల్సిన విషయం ఏం కాదు అని ఎస్ఐ గారు చెప్పారు. అని ఎంఆర్ఓ గారికి వెళ్ళి కంప్లైంట్ చేయగా విఆర్ఓ వాళ్ళని ఎంక్వైరీకి పంపించి మాడిచింతలపాలెం గ్రామంలో విచారించగా ముమ్మడి గోపాలకృష్ణ అనే వారిదే ఈ పొలం అని చెప్పి వాళ్ళు చెప్పగా ఎంఆర్ఓ గారు పిలిపించి ముమ్మడి గోపాలకృష్ణని ఇది మీదే పొలము, ఇది సెటిల్మెంట్ పట్ట, మేమేం చర్య తీసుకోలేము, రిటర్న్ కేసు కోర్టుకు వేసుకోండి అని చెప్పారు. చెప్పగా ముమ్మడి గోపాలకృష్ణ కోర్టు కేసి ఇండిక్షన్ ఆర్డర్ని పొంది కోర్టు కూడా వీళ్ళదేనని ముమ్మడి గోపాలకృష్ణదేనని తెలిపారు. తెలిపితే ఇండిక్షన్ ఆర్డర్ తీసుకొని ఎస్ఐ గారి కాడికి వెళ్ళగా ఎస్ఐ గారు దాన్ని కలాపన చేశారని ముమ్మడి గోపాలకృష్ణ గారు మౌన పోరాటం నిర్వహించారు. ఎంఆర్ఓ గారి కాడికి కూడా ఇండిక్షన్ ఆర్డర్కి రసీదు ఇచ్చారు. వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చారు, ఎస్ఐ గారు స్టాంప్ వేసి ఇచ్చారు. దాని గురించి చర్య తీసుకోమని ప్రభుత్వం కొరకై మౌన దీక్ష చేపట్టారు. అది శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి మఠం, మోడిచింతలపాలెం, వింజమూరు మండలం, నెల్లూరు జిల్లా. స్వామి గారు ఇక్కడ 2010 ఫిబ్రవరి మాఘ బహుళ అష్టమి రోజున సమాధినిష్ట పొంది ఉన్నారు. ఆ రోజు నుంచి అంతకుముందు కాలంలో స్వామి గారు వింజమూరు పట్టణంలోని ఎర్రబల్లిపాలెం గ్రామం పోలేరమ్మ వీధి దగ్గర ఆయన స్వగృహంలో వస్తూ శిష్యులను కొంతమందిని తీసుకుంటూ వాళ్ళకి ఉన్న సందేహాలను నివృత్తి చేసి పర్యటన కోసం తిరుగుతూ ఉండేవాళ్ళు. తిరుగుతున్న సమయంలో ఇంతకుముందు గత కాలంలో కూడా ఈయన 18 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా పనిచేసి ఉన్నారు. ఈ పనిచేసిన ఒక గ్రామం వచ్చేసి పాయలకుంట్ల గ్రామం, బీకోడూరు మండలం, బద్వేలు తాలూకా, కడప జిల్లాలోని ఈ గ్రామంలో ఇక్కడ సర్పంచ్గా 18 సంవత్సరాలు నివసించి ఉన్నారు. నివసించిన కాడి నుంచి అక్కడి నుంచి ఆయనకి ఒక విధమైన సాధనతో
గురు పరంపర అయిన జగద్గురువులైన శ్రీ 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 పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహంతో ఈయన గురుపదేశం తీసుకొని అక్కడి నుంచి యోగ సాధనలకు వెళ్తూ కొంతమంది శిష్యులను తీసుకొని ఎన్నో విధమైన మహత్తరమైన కార్యక్రమాలు చేసుకుంటూ కొత్తపల్లి గ్రామమైన బి మఠం బ్రహ్మంగారి మఠం దగ్గర కొత్తపల్లి గ్రామంలో ఆశ్రమాన్ని స్థాపించుకొని అక్కడ మండల కాలం 45 రోజులు నిండు బావిలో తపస్సు చేసి జీవ సమాధి పొంది అక్కడ జీవస్తప అంటే ప్రాణాయామం ద్వారా కొన్ని క్రియలు చేసి అక్కడ ఉన్న జన విధి విధానాలకి వాళ్ళందరికీ ఎంతో జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ప్రతిరోజు సత్సంగాలు జరుపుకుంటూ ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో గుండుమడగల గ్రామాలు ప్రతి ఒక్క చింతలపాలెం ఈ గ్రామాలన్నిటిలో కూడా ఎన్నో భజన కార్యక్రమాలు ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ చెప్పుకుంటూ భక్తిని ఉత్పత్తి చేసి తెలియపరుచుకుంటూ పైకి తీసుకొని వస్తూ ఉన్న సమయంలో కొన్ని రోజులకి ఆయన సమాధినిష్ట పొందవలసిన సమయం వచ్చినప్పుడు తన స్వగృహమైన వింజమూరు వెరబల్లిపాలెం పోలారమ్మ వీధి దగ్గర ఆయన స్వగృహంలో సమాధినిష్ట తుదిశ్వాస విడిచి ఆ రోజు జరిగిన సంఘర్షణ విధానం ఏంటంటే ఉమ్మడి గోపాలకృష్ణ గారు ఒక తల్లి గారైన విశాలక్ష్మి గారు దాట్ల శ్రీనివాసులరెడ్డి కర్ణాటక నరసారెడ్డి వాళ్ళ సమక్షంలో ఈ భూ విధి విధానాన్ని ఒప్పందం ప్రకారంగా పెద్దల అనుగ్రహంతో ఆ రోజు కొత్తపల్లి వాస్తవ్యులు కొంతమంది, కొండవరపల్లి వాస్తవ్యులు కొంతమంది మా ఊరికి తీసుకువెళ్ళాలనే సమయంలో కూడా దీన్ని ఆ రోజు దాట్ల శ్రీనివాసులరెడ్డి ఇది రోడ్డు మార్గం ఇంజమూరు పట్టణాన్ని భక్తి పరంగా తీర్చిదిద్దాలని జ్ఞానపరంగా చూపించాలని వీళ్ళ ఒక ఒప్పందానికి అనుమతితో ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడ తీసుకొని వచ్చిన వారి దగ్గర నుంచి ఈ గోపాలకృష్ణ గారు వాళ్ళ తల్లి గారు కొన్ని రోజులు స్వామి దగ్గరే ఉన్నారు. ఉన్న తర్వాత తల్లి గారు కాలం చేసిన తర్వాత గోపాలకృష్ణ గారు తల్లి యొక్క విధి విధానం